అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనం, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సిఆర్డీఏ అనుమతిచ్చింది. ఇవాళ 24,276 కోట్ల రూపాయలు విలువ చేసే పనులకు అనుమతినిచ్చింది. మొత్తం అంచనా వ్యయం 62,000 కోట్ల రూపాయలు కాగా ఇప్పటి వరకు 45,249 కోట్ల రూపాయలు విలువ చేసే పనులకు సిఆర్డీఏ నుంచి అనుమతులు వచ్చాయన్నారు మంత్రి నారాయణ. ఏవైతే ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, అసెంబ్లీ బిల్డింగు, హైకోర్టు, ఐకానిక్ టవర్స్ 5 వీటికి సంబంధించి యాక్చువల్గా అథారిటీ ఈరోజు 24,276 కోట్లకి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం 62,000 కోట్లు సుమారుగా అవుతుంది. దానికి గాను సుమారుగా 62,000 కోట్లు మొత్తం టోటల్ కంప్లీట్ చేయడానికి. దానికి కానీ ఇంతవరకు 45,249.24 కోట్లు అప్రూవల్ ఇచ్చింది. మిగతావి కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏవైతే ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, అసెంబ్లీ బిల్డింగు, హైకోర్టు, ఐకానిక్ టవర్స్ 5 వీటికి సంబంధించి యాక్చువల్గా అథారిటీ ఈరోజు 24,276 కోట్లకి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మొత్తం 62,000 కోట్లు సుమారుగా అవుతుంది. దానికి గాను సుమారుగా 62,000 కోట్లు మొత్తం టోటల్ కంప్లీట్ చేయడానికి.